600 డ్రోన్లు, 70 మిస్సైళ్లు. ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా విరుచుకుపడింది. వందలాదిగా డ్రోన్లు, డజన్ల కొద్ది క్షిపణులతో రష్యా మరోసారి భారీ దాడులకు తెగబడింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కొనసాగిన దాడుల పరంపరలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా 53 మంది క్షతగాత్రులయ్యారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని 11వ శతాబ్దం నాటి చారిత్రక పెచెరెస్కీ లావ్రా కెథడ్రల్ ప్రధాన చర్చి మొనాస్టరీ ఆఫ్ కేన్స్లో మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కడ్డంగా గుర్తింపు కలిగిన కేథడ్రల్ చర్చి గుమ్మటానికి మంటలు అంటుకున్నాయి. చర్చిలు, ఆశ్రమాలు కలిపి 600 మీటర్ల మేర విస్తరించిన గృహాల సముదాయంతో పాటు భూగర్భ నిర్మాణం కూడా ఇందులో ఉంది. ఈ కేథడ్రల్కి ఎదురుగా ఉన్న మిస్టెన్స్కీ ఆర్సెనల్ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియంలో కూడా మంటలు అంటుకున్నాయి. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న కేథడ్రల్పై రష్యా దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ కూడా తీవ్రంగా ఖండించారు. కీవ్, నీప్రో, కార్క్యూ ప్రాంతాల మీద మొత్తం 611 డ్రోన్లు, 70 వరకు మిస్సైళ్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 582 డ్రోన్లను, 50 మిస్సైళ్లను కూల్చేశామని. మరో 20 మిస్సైళ్లు, 20 డ్రోన్లు సుమారు 42 ప్రాంతాల విధ్వంసం సృష్టించాయని చెప్పింది.